వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. నేను కేవి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. వాహనదారులు కూడా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక వర్షం దాటికి చారిత్రాత్మక కట్టడం చార్మినార్ నుంచి కూడా పెచ్చులు కొన్ని ఊడిపడ్డాయి. ఇక ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక దీనికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 4 ఏళ్ల కిందట మరమ్మతులు చేపట్టిన ప్రాంతంలోనే మళ్లీ దెబ్బతిన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. ఇక పలు కోడళ్లలో రైల్వే అండర్ బ్రిడ్జిలు ఆర్యూబీ వద్ద కూడా భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ఉప్పల్, మలక్పేట్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో వరద నీటిలో బస్సులు కూడా నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సాయంత్రం వేళల్లో ఇంటికి చేరుకునేందుకు అధిక శాతం మంది మెట్రో స్టేషన్లకు చేరుకోవాల్సి వచ్చింది. ఇక సాధారణంగానే ఐటీ కారిడార్ లో రాయదుర్గం నుంచి నాగోల్, మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మార్గంలో కూడా సాయంత్రం అయితే మెట్రో స్టేషన్లో కాలు పెట్టేంత చోటు కూడా లేదు. ఇక వర్షం కారణంగా గురువారం సాయంత్రం అధిక శాతం మంది మెట్రోను ఆశ్రయించడంతో రద్దీ భారీగా పెరిగిపోయింది. ఇక ప్లాట్ఫామ్స్ పై నిలబడేందుకు కూడా చోటు లేనంత రద్దీ నెలకొనడంతో ప్రయాణికులు కూడా రావద్దంటూ కొద్దిసేపు స్టేషన్ కాన్కోర్స్ లోని భద్రతా సిబ్బంది వారందరినీ నిలిపివేశారు. ఇక తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎల్లో అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో జారీ చేసింది. అకాల వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అలర్ట్ గా ఉండాలని కూడా వాతావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. అల్లూరి, కాకినాడ, అనంతపురం, తూర్పుగోదావరి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తోంది. ఇక ఈ రోజు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు ఏపీలో కూడా పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజలంతా ఎంతో అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు.